శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. ఈ ద్రోహి గత 7 సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తులారాశివారికి 100% జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో వీరు అనేక రకాలైనటువంటి అనుభవాలను చూస్తారు. కొన్ని సందర్భాల్లో వీరికి ప్రతికూలతలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రతికూలతలు వీరిని చాలా నిరాశపరుస్తాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం గత 7 సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీరు కొంతమంది వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే నమ్మి అన్ని విషయాలు వారితో చెబుతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన అంశాల గురించి, భార్యాభర్తల బంధం గురించి, అలాగే కుటుంబ సభ్యులతో మీ యొక్క బాంధవ్యం గురించి, ఇలా ప్రతి ఒక్కటి కూడా వారితో షేర్ చేసుకోవటం వల్ల కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు పాటించడం ద్వారా మీకు కీడు జరుగుతుందని తెలిసినా కూడా మీ కీడును వారు కోరుకుంటారు. కాబట్టి మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ వ్యక్తి మీకు ఈ విధంగా కీడు చేసేటటువంటి సలహాలు ఇవ్వటం మూలంగా మీరు దాన్ని అమలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గత 7 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. దాని గురించి మీకు ఒక అవగాహన లేదు. అయితే ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరో గుర్తించి మీరు ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే అండి, మీరు 1కి 10 సార్లు ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో చర్చించాలి. శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఏ విషయంలో ఏది అమలు చేయాలి అనుకున్నా కానీ ముందుగా అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం వల్ల మీకు ఆ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందనే దానిపై పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఈ విధంగా తులారాశి వారు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట ఏ వ్యక్తికైతే మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా షేర్ చేసుకుంటున్నారో వారి వల్ల కూడా మీకు కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా మీ మధ్య బంధం దెబ్బతినే అవకాశాలు మాత్రమే కాదు, ఆర్థికంగా మీరు అనేక రకాలైనటువంటి అవకతవకలను చూడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా తులారాశి వారు ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో పూర్తి అవగాహన కలిగి మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. లేకపోతే మాత్రం అనేక రకాలైనటువంటి సమస్యలు మీకు మీరుగా సృష్టించుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను సేవించండి. గోమాతను సేవించటం వల్ల మీరు సకల దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించటం వల్ల మరెన్నో శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.